శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. చాలా మందికి శ్రీ మహాయోగి పైలట్ బాబా వారి వీడియో చేసిన తర్వాత ఒక సందేహం వచ్చింది. వీడియో ఏంది, సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి మా గురువు గారు అంటాడు, సిద్ధ పురుషుడు అంటాడు, పైలట్ బాబా గారు మహాయోగి అంటాడు, ఇంకో అవధూత అదంటాడు, ఇంకో అవధూత ఇదంటాడు, ఇలా చెప్తూ ఉంటాడు. ఇంతకీ వీడికి క్లారిటీ లేదా? అసలు ఏమిటి ఈ విధంగా చెప్తున్నాడు? ఒక పడవ మీద ప్రయాణం చేయలేడా అని చాలా మందికి సందేహాలు వస్తూ ఉన్నాయి. మీరు ఒక విషయం బాగా గమనించాలి. ఇక్కడ గురువులందరూ ఒక్కటే. ఎవరి గురువైనా సరే, సిద్ధ పురుషులు, మహాత్ములు, మహాయోగులు, పీఠాధిపతులు, అంటే సిద్ధత్వం కలిగిన పీఠాధిపతులు ఎంతో మంది ఉన్నారు, అవధూతలు ఉన్నారు. వారందరూ ఒకటే. ఆ పరమాత్మ ఏమిటంటే వారికి కొన్ని కేటాయిస్తారు. ఆ పని చేయడానికి వాళ్ళు వస్తారు, చేసేసి వెళ్ళిపోతారు. అందువల్ల వీరు గొప్ప, వీరు అది అని తేడా లేదు. కాకపోతే ఇక్కడ నేనున్నాను, నేను మంత్రదీక్ష తీసుకుంది ఎవరి దగ్గర? శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి వద్ద. ఆయనే నా గురువు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని పాద నమస్కారం చేసినా ఆయన్నే ఊహించుకొని చేస్తాను. అందువల్ల కన్ఫ్యూజ్ కావద్దు. మీరు అందరినీ దర్శించాలి, వాళ్ళ ఆరాలోకి వెళ్ళి రావాలి. మనం వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని రావాలి. నేను ఒక మహాయోగి దగ్గరికి వెళ్ళాను, లేక సిద్ధ పురుషుల వారి వద్దకు వెళ్ళాను. వెళ్తే వారు నన్ను ఆశీర్వదించారనుకో, నా గురువు నన్ను ఆశీర్వదించినట్టు. ఎందుకంటే గురువులు మొత్తం ఒకటే. పరమాత్మే వారిని వివిధ పనుల నిమిత్తం పంపిస్తారు. ఆ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వీడేంది, ఆయన సిద్ధపురుషుడు ఏం చెబుతున్నాడు, ఈయన మహాయోగం చెబుతున్నాడు, అబ్బో అవధూత అంటున్నాడు, అదుగో అంటున్నాడు, ఇదిగో అంటున్నాడు అని కన్ఫ్యూజ్ కాబాకండి. మీ గురువు గురువే. ఇప్పుడు నా గురువు ఉన్నాడు, మంత్రదీక్ష ఇచ్చిన గురువు, ఆ స్వామి అంతే. నేను అందరినీ దర్శిస్తాను, అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాను, ఎక్కడికైనా వెళ్తాను, వాళ్ళు ఎక్కడ ఉన్నా వెళ్తాను. కాకపోతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వెళ్ళలేకపోవచ్చు. అంతేగాని వీడేంది, శ్రీ మహాయోగి పైలట్ బాబా వారు సిద్ధపురుషుడే. ఆయన కొన్ని అద్భుతాలు చూపించాడు. ఆయన రాసిన పుస్తకం ఉన్నది, చూడండి. ఇదే పుస్తకం, హిమాలయ రహస్యాలు. ఈ పుస్తకం చదవండి, మీకు అన్నీ అర్థమవుతుంది. ఒక పవిత్ర గ్రంథం అన్నమాట ఇది. పారాయణలాగా చేయండి, అద్భుతం. అటువంటి మహాసిద్ధ పురుషుడు ఆయన. యోగ సాధన అంటే ఇది, ఈ విధంగా ఉంటుంది. ధ్యానం అంటే ఇది, ఈ విధంగా ఉంటుంది. సిద్ధులు అంటే ఇవి అని డైరెక్ట్ గా ప్రదర్శించిన ఒక మహాయోగి అనమాట. ఆయన్ని కొన్ని పనుల నిమిత్తం ఆ పరమాత్మ భూమి మీద ఉద్భవింపజేయించారు. అలాగే ఆయనకి వచ్చిన కార్యం నెరవేర్చి వెళ్ళిపోయారు. ఆయన ఉండాలనుకోండి, ఉండగలడు. మనం ఏ దేవతా దేవుణ్ణైతే ఆరాధిస్తూ ఆ మంత్ర జపాలు చేస్తూ పుణ్యక్షేత్రాలకు వెళ్తామో వారితో ఆయన డైరెక్ట్ గా మాట్లాడగలడు. అంత గొప్ప సిద్ధ పురుషుడు. మనకి ఆయన పైలట్ బాబా గారు, ఈయన సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, ఆయన ఇంకో స్వామి, ఈయన ఇంకో స్వామి. మనకి వాళ్ళకి లేదు, అంతా ఒకటే. వాళ్ళకి మాత్రం ఆ భేదం ఉండదు. ఎవరి శిష్యులైనా సరే వారి శిష్యుల కిందే వారు వాళ్ళని ఆశీర్వదిస్తారు. నా శిష్యుడే అంటే ఏంది, సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వేరు కాదు, శ్రీ పైలట్ బాబా గారు వేరు కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి. ఏ సిద్ధ పురుషుల వారి దగ్గరికి వెళ్ళి మీరు పాద నమస్కారం చేసినా, ఏ అవధూత దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసినా, ఏ మహాయోగి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసినా మీ గురువు మిమ్మల్ని ఆశీర్వదించినట్లే. గుర్తుపెట్టుకోండి. మనకి ఈ భేదాలు, వారికి ఆ భేదాలు ఉండవు. ఆ గురు మండలంతా ఒకటే. కాకపోతే మనం ఆ విధంగా పెట్టుకుంటాం పేర్లు. రెండు, పరమాత్మ వారిని కొన్ని పనుల నిమిత్తం పంపిస్తారు. ఆ పని పూర్తవగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మీరేంటంటే రకరకాలుగా ఊహించుకోబాకండి. ఊహించుకొని రకరకాలుగా ఏదేదో అనుకొని, వీడేంది ఇలా చెప్పాడు, ఆయనేమో అదంటాడు, ఈయనేమో ఇదంటాడు, ఇక్కడ ఇదంటాడు, అక్కడ అబ్బో అంటాడు అని ఆలోచించబాకండి. ఊహించుకొని ఏదేదో అనుకొని అదని ఇదని రకరకాలుగా నీ మైండ్ని ఇబ్బంది పెట్టుకోబాకు. ఇంకోటి, రకరకాల వీడియోలు చూసి నీ మైండ్ని ఇబ్బంది పెట్టుకోబాకు. దయచేసి ఈ విషయాన్ని బాగా గమనిస్తారు శివులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే క్లారిటీ రావాలి కాబట్టి చెప్పాను ఈ వీడియో అనేది భావించబాకండి, వేరే విధంగా ఆలోచించబాకండి. నేను చెప్పేది ఎవరికి అంటే సాధనలో ఉన్న వారికి. గుర్తుపెట్టుకోండి ఒక విషయం. రెండో విషయం, నేనేది చెప్పినా సరే సిద్ధ పురుషులు, మహాత్ములు, మహాయోగులు, సిద్ధత్వం ఉన్న పీఠాధిపతులు వారి గురించే నా వీడియోలు ఉంటాయి. అంతేగాని వేరే వాళ్ళ గురించి, వేరే వాటి గురించి నా దగ్గర ఉండవు. నేను ఇంకోటి అభూత కల్పనలు చెప్పను. కాబట్టి మీరు నా వీడియోలన్నీ చూసుకోండి. నేను అభూత కల్పనలు చెప్పను. ఉన్నది ఉన్నట్లు చెప్తాను, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు నేను చెప్పను. నేనేదైతే సాధన చేస్తూ, నేనేదైతే
నాకు తెలుస్తూ ఉందో అదే మీకు చెప్తాను. ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, అక్కడ దాని గురించి చెప్తాను. ఎవరైనా సిద్ధ పురుషుల్ని మహాత్ముల్ని కలిశాను, వారి గురించి చెప్తాను. వారి యొక్క గ్రంథములు చదివాను, వాటి గురించి చెప్తాను. అంతేగాని వేరే వేరే అభూత కల్పనలు వేరే వాటి గురించి నేను చెప్పను. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అనేదా భావించబాకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.